బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిన్ అడిగి తెలుసుకుందాం. లివిన్ చెప్పండి. శోభన్ ఇటీవల ప్రమాదమైన బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావుకు ఇటీవలే ఇట్లా హాస్పిటల్లో శస్త్రక్రియ అనంతరం నందినగర్ నివాసానికి ఆయన నందినగర్ నివాసంలో ఉంటున్నారు. ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇవాళ నేరుగా పరామర్శించేందుకు తాడేపల్లిగూడెం నుంచి నేరుగా హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ఏపీ సీఎం జగన్ తో పాటు మిథున్ రెడ్డి, తులసిరామ్ ఎమ్మెల్సీతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జగన్ తో పాటు ఇవాళ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని అంతటి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 20 నిమిషాలకు పైగా బీఆర్ఎస్ అధినేతతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ఆరోగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వస్తుంది. అయితే సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా నదీనగర్ నివాసం వద్ద చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోలుకోవాలి, త్వరగా ప్రజల్లోకి రావాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, ఇటు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేసుకుని పరిశీలించిన. అయితే ఏపీ సీఎం జగన్ తో పాటు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇక్కడే సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి తో ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పైచిలో ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన మాత్రమే ఈ చర్చలు సమావేశం జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అనంతరం ఇక్కడే లంచ్ కూడా ఇక్కడే చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ లంచ్ అనంతరం ఇక్కడ నుంచి నేరుగా లోటస్ పాండ్ వెళ్తారు. లోటస్ పాండ్ నుంచి దాదాపు 4 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి బేగంపేట ప్రత్యేక విమానంలో తాడేపల్లి కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇప్పటికే పలువురు ప్రముఖులు అంటే రాజకీయ నేతలతో పాటు పలు ప్రముఖులు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఎయిర్పోర్ట్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, ఇటు పల్లరాజరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు రిసీవ్ చేసుకున్నారు. అనంతరం నందినగర్ చేరుకోగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఇక్కడ రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ నందినగర్ లో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ రిసీవ్ చేస్తున్నారు. అనంతరం నందినగర్ లో ఉన్న నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్న పైకెళ్ళి అక్కడ బీఆర్ఎస్ అధినేతను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. దాదాపు 20 నిమిషాలు పైచిగా ఇంకా ఈ పరామర్శలతో పాటు పలు అంశాలను కూడా చర్చించినట్టు మనకు తెలుస్తుంది. ఇది కేవలం ఆరోగ్య పరిస్థితి పైన మాత్రమే ఈ సమావేశం కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.